హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 3. నా ప్రీవియస్ వీడియోలో ఉదంకుడు గురుపత్ని తీసుకురమ్మన్న కుండలాల కోసం పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళడం, ఆయన తన భార్య దగ్గర ఉందని చెప్పడం, తన భార్య ఇస్తూ తక్షకుడు దీన్ని అపహరించే ప్రమాదం ఉందని చెప్పడం, ఒక దగ్గర తక్షకుడు ఆ కుండలాలని అపహరించిపోయి నాగలోకాల్లోకి వెళ్ళడం, నాగలోకానికి వెళ్ళిన ఉదంకుడు తక్షకుడి నుంచి కుండలాలు తీసుకొచ్చి గురువు దగ్గరికి ఇవ్వడం, ఇవన్నీ జరిగింది. తర్వాత ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఉదంకుడు జన్మేజయ మహారాజు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: జన్మేజయ మహారాజా, నీకు శుభము కలుగుగాక. నా పేరు ఉదంకుడు. నేను నా గురువు గారి కార్యము మీద పోయేటప్పుడు కుటిల బుద్ధితో ఏమాత్రం వివేకం లేకుండా తక్షకుడు నాకు అపకారం చేశాడు. నన్ను మోసం చేసి గురుపత్ని కుండలాలు అపహరించాడు. జన్మేజయ మహారాజా, నాకే కాదు, ఆ తక్షకుడు నీకు మహా అపకారమే చేశాడు. మహావీరుడు అర్జునుడి మనవడు అభిమన్యుడు కుమారుడు అయిన నీ తండ్రి పరీక్షితును దారుణంగా కాటువేసి చంపాడు. తన ఘోరమైన విషాగ్ని కీలాలకు నీ తండ్రి బలి చేశాడు. ఒక విప్రుని కోరిక మేరకు నీ తండ్రిని చంపాడు తక్షకుడు. మహాబలవంతుడు కదా, ఆ బ్రాహ్మణుడికి ఇది తప్పు. పరీక్షిత్ మహారాజుని చంపడం భావ్యం కాదు అని నచ్చ చెప్పవచ్చు కదా, కానీ చెప్పలేదు. ఆ బ్రాహ్మణుడు చంపమనగానే వచ్చి కాటువేసి నీ తండ్రిని దారుణంగా చంపాడు. ఓ జన్మేజయ మహారాజా, నీ తండ్రిని చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకో. వెంటనే సర్పయాగం చెయ్యి. ఆ తక్షకుడిని ఆ యాగాగ్నిలో భస్మం చెయ్యి. ఒక తక్షకునే కాదు, సమస్త నాగజాతినే భస్మం చెయ్యి. నీ తండ్రిని చంపిన తక్షకుని మీద పగ చల్లార్చుకో. మహారాజా, ఒక్కడు తప్పు చేస్తే ఆ కులమంతా తప్పు చేసినట్టే. ఇదేమీ కొత్త కాదు. కాబట్టి వెంటనే సర్పయాగము చేసి తక్షకునితో పాటు సమస్త నాగలోకమును యాగాగ్నిలో భస్మం చెయ్యి అని ఉదంకుడు జన్మేజయునికి రెచ్చగొట్టాడు. ఈ కథ విన్న శౌనకాది మహామునులు సూతునితో ఇలా అన్నారు: మహాత్మా, ఈ నాగుకులమంతా యాగాగ్నిలో పడి భస్మం కావడానికి వేరు కారణం ఏమైనా ఉందా అని అడిగారు. అప్పుడు సూతుడు: మహాముల్లారా, మంచి ప్రశ్న వేశారు. పూర్వము సర్పకులమునకు తల్లి అయిన కద్రువ తన కుమారులకు ఇచ్చిన శాపం వలన సర్పకులము అంతా జన్మేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి నశిస్తూ ఉంటే, పూర్వము భృగు వంశంలో పుట్టిన రూరుడు లోకములో ఉన్న పాములను అన్నిటినీ నాశనం చేస్తుంటే దానిని సహస్రపాదుడు ఆపినట్టు సర్పయాగంలో నాశనం అవుతున్న సర్పకులమును ఆస్తికుని వలన రక్షించబడుతుంది. ఆ వృత్తాంతము సవీరంగా చెబుతాను, వినండి. పూర్వము భృగు అనే మహర్షి ఉండేవాడు. అతని భార్య పేరు పులోమ. ఆమె గర్భం దాల్చింది. ఒకరోజు భృగు గర్భిణితో ఉన్న తన భార్య పులోమను అగ్నిహోత్రము చూస్తూ ఉండమని చెప్పి తాను స్నానానికి సమీపంలో ఉన్న నదికి వెళ్ళాడు. ఆ సమయంలో పులోముడు అనే రాక్షసుడు అక్కడకు వచ్చాడు. పులోమను చూచాడు. ఆ రాక్షసుడికి పులోమ మీద మోహం కలిగింది. ఈమె ఎవ్వరు అని అగ్నిహోత్రుని అడిగాడు. ఇప్పుడు అగ్ని సంకటంలో పడ్డాడు. ఎందుకంటే ఆ పులోమను మొదట పులోముడు అనే రాక్షసుడు వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. కానీ ఆమె తండ్రి ఒప్పుకోలేదు. భృగువుకిచ్చి చేశాడు. ఆమె పులోమ అని తెలిస్తే రాక్షసుడు ఆమెను ఏం చేస్తాడో అనే భయం. అదీ కాక నిజం చెప్తే మునిశాపం ఇస్తాడు, అబద్ధం చెప్తే పాపం చుట్టుకుంటుంది. ఎలాగా అని ఆలోచించాడు. మునిశాపాన్ని ఎలాగైనా పోగొట్టుకోవచ్చు, కానీ అబద్ధం చెప్పడం వల్ల వచ్చే దోషాన్ని పోగొట్టుకోవడం సాధ్యం కాదు కదా అని అనుకున్నాడు. పులోమును చూసి అగ్ని ఇలా అన్నాడు: ఈమె భృగు మహర్షి భార్య పులోమ అని చెప్పాడు. పులోముడు ఆమెను గుర్తుపట్టాడు. తాను మొదట వివాహం చేసుకోదలిచిన లలన ఆమె అని తెలుసుకున్నాడు. వెంటనే వరాహ రూపం దాల్చాడు. పులోమును భుజం మీద వేసుకొని పారిపోయాడు. అలా పారిపోతూ ఉండగా ఆ అదురుకు ఆమెకు ప్రసవం అయ్యింది. బిడ్డ కింద పడ్డాడు. అలా గర్భం నుండి జారిపడినవాడు కాబట్టి వాడికి చవనుడు అని పేరు వచ్చింది. తల్లి గర్భం నుండి జారిపడిన చవనుడికి కళ్ళు తెరవగానే ఆ తీక్షణకు తట్టుకోలేక పులోముడు అనే రాక్షసుడు భస్మమయ్యాడు. అప్పుడు పులోమ బిడ్డను ఎత్తుకొని భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చింది. పులోముడు పులోమను ఎత్తుకొని పోతుంటే ఆమె కళ్ళ నుండి జాలువారిన కన్నీరు ఆ ఆశ్రమ సమీపంలో ఒక నదిగా ప్రవహించింది. ఆ నదికి వధూసర అని బ్రహ్మ నామకరణం చేశాడు. ఈ లోపల భృగు స్నానం ముగించుకొని ఆశ్రమానికి వచ్చాడు. రాగానే అప్పుడే ఉదయించినట్టున్న తన కుమారుణ్ణి తన భార్యను చూశాడు.
జరిగిందంతా తెలుసుకున్నాడు. అసలు నీవు పులోమ అని నా భార్య అని ఆ రాక్షసునికి ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు అని అడిగాడు. నాదా, ఈ అగ్నిదేవుడు నా పేరు పులోమ అని, నేను తమరి భార్య అని చెప్పాడు. వెంటనే వాడు వరాహ రూపంతో నన్ను ఎత్తుకుని భుజం మీద పెట్టుకుని పరిగెత్తాడు. అప్పుడు ఆ బిడ్డ నా గర్భంలోంచి జారి కింద పడ్డాడు. అత్యంత తేజస్సు గల ఆ బిడ్డను చూడగానే ఆ రాక్షసుడు భస్మం అయ్యాడు అని చెప్పింది పులోమ. భృగువు కోపం వచ్చింది. నా భార్య గురించి చెప్పిన నీవు అతి క్రూరుడవు. వాడు నా భార్యకు అపకారం చేస్తున్నాడని తెలుసు కూడా వాడికి నా భార్య గురించి చెప్పావు. అందుకని నీవు సర్వభక్షకుడి అవుగాక అని అగ్నిదేవుణ్ణి శపించాడు. అప్పుడు అగ్ని భృగువుతో ఇలా అన్నాడు, మహర్షి, తనకు తెలిసిన విషయాన్ని దాచిపెట్టి అబద్ధం చెప్పేవాడు నరకానికి పోతాడని నీకు తెలుసు కదా. నేను కూడా అసత్య దోషమునకు భయపడి ఈమె భృగు భార్య అని ఉన్న విషయం చెప్పాను. నేను అఖిల జగములకు కర్మసాక్షిని. అటువంటి నేను అబద్ధం ఎలా చెప్పగలను? కానీ నా తప్పు ఏమీ లేకపోయినా నీవు నాకు శాపం ఇచ్చావు. నేను కూడా నీకు శాపం ఇవ్వడానికి శక్తి లేని వాడిని కాదు. కానీ కొట్టినా తిట్టినా పౌరుషమైన మాటలు పలికినా ఉత్తమ బ్రాహ్మణులు పూజ్యులే కదా. అలాంటి బ్రాహ్మణులకు అపకారం చేస్తే నాకు ఇహము పరము రెండూ లేకుండా పోతాయి. ఈ విషయం తెలిసిన వాడను కాబట్టి నేను ఎల్లప్పుడూ బ్రాహ్మణులను పూజిస్తాను. బ్రాహ్మణుల మీద కోపించడానికి భయపడతాను. ఓ భృగు, నీవు కూడా ఉత్తమమైన బ్రాహ్మణుడివే. ఏమి చేసినా నీకే చెల్లింది. సమస్త లోకములను హితం చేసే నాకు శాపం ఇచ్చి లోకాలకు అపకారం చేశావు. ఎలాగంటే ప్రతిరోజు వేదములలో చెప్పబడిన నిత్య నైమిత్తిక బలి విధానములో బ్రాహ్మణుల చేత నాలో నివేల్పబడిన హవ్యదోమ్యములు, హోమద్రవ్యములు, హవిష్యులను, పిండములను నేను తీసుకుని పోయి దేవతలకు పితరులకు అందిస్తుంటాను. అందుకే నాకు హవ్యవాహనుడు అని పేరు వచ్చింది. కానుక నీవు ఇచ్చిన శాపం ప్రకారం నేను సర్వభక్షకుడినైతే అపవిత్రుణ్ణవుతాను. ఇంకా నాకు హవిష్యులను తీసుకుని పోయే దేవతలకు పితరులకు ఇచ్చే అర్హత లేదు. నేను ఆ పని చేయకపోతే లోకము స్తంభించిపోతుంది అని అన్నాడు అగ్ని. వెంటనే అగ్నిదేవుడు తన జ్వాలను ఉపహరించుకున్నాడు. జ్వలించడం మానుకున్నాయి. దేవకృతువులు, యజ్ఞయాగములు నిలిచిపోయాయి. అగ్నిహోత్రములు లేకపోవడంతో ఉదయం సాయంత్రం చేసే కార్యాలన్నీ ఆగిపోయాయి. దేవతార్చనలో దీపాలు వెలగడం లేదు. పితృకార్యములలో పితరులకు చేసే పిండ ప్రదానము నిలిచిపోయింది. జగమంతా ఆకారాలు చేస్తున్నారు. అందరూ కలిసి మునుల దగ్గరకు వెళ్ళారు. వారు అందరూ కలిసి దేవతల దగ్గరకు వెళ్ళారు. అందరూ కలిసి బ్రహ్మదేవుని వద్దకు పోయారు. విషయం తెలుసుకున్న బ్రహ్మ అగ్నిదేవుణ్ణి పిలిపించాడు. సో ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.